ఈ వీడియోలో మనం పోలీస్ డిపార్ట్మెంట్ గురించి, జ్యుడిషియరీ గురించి అండ్ క్యాస్ట్ అండ్ కరప్షన్ గురించి బ్రీఫ్గా మాట్లాడుకుందాం. హలో యూట్యూబ్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు శివ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ శివ ఫ్రీ స్పిరిట్. వీడియో ఎంత రికార్డ్ చేసినా, వీడియోలో ఏ విషయాలు చెప్పినా మీరు మాత్రం లైక్ కొట్టకపోతే ఈ వీడియో వైరల్ అవ్వదండి, వేరే వాళ్ళకి రీచ్ అవ్వదు. సో దయచేసి ఈ వీడియోని లైక్ చేసిన తర్వాత ఈ వీడియోని చూడడానికి ప్రయత్నించండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. రీసెంట్గా అల్లూరి సీతారామరాజు జయంతి కోసం చాలా సెలబ్రేషన్స్ నేను న్యూస్లో చూశానండి. మనం హిస్టారికల్గా చూస్తే అల్లూరి సీతారామరాజు పోరాడింది పోలీస్ డిపార్ట్మెంట్కి అగైనెస్ట్గా. ఆయన పోలీస్ స్టేషన్లన్నింటినీ ఆయన మీద అటాక్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ కానీ గన్స్ కానీ అన్నీ తీసుకొని దాన్నే బ్రిటిష్ వాళ్ళ మీదకి అటాక్ చేయడానికి యూజ్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే అందులో ఉండేది మన ఇండియన్సేనండి. ఇండియన్స్నే అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళు హైర్ చేసుకుని మనం బ్రిటిష్ వాళ్ళకి శాలరీకి పనిచేసాం. సో అతను అల్లూరి సీతారామరాజుకి ఇప్పుడు చాలామంది పొలిటీషియన్స్ కానీ ఈవెన్ ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా అతని జయంతికి పోస్టులు పెట్టడం అవి చూస్తూ ఉంటాం. బట్ నాకు చాలా హాస్యాస్పదంగా, నాకు చాలా కామెడీగా అనిపిస్తుంది అండి. వాళ్ళు సిద్ధాంతాలను ఇక్కడ ఎవరూ పట్టించుకోరు, ఏం జరిగిందో ఎవరికి అవసరం లేదు. సో ఒక్కొక్కసారి ఏం చేస్తున్నారు కూడా వాళ్ళు తెలియకుండా చేస్తూ ఉంటారు. సో ఇది కరెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట మనం ఉదాహరణకి తీసుకుంటే. సో అసలు పోలీస్ డిపార్ట్మెంట్ ఏ యాక్ట్ ద్వారా ఫామ్ అయిందని చూస్తే పోలీస్ యాక్ట్ 1861లో ఫామ్ అయిందండి. అంటే మనకి బ్రిటిష్ రాజ్ ఏర్పడిన 4 సంవత్సరాలకి ఏదో దాడుల నుంచి ఎవరైతే ఈ ఇండిపెండెన్స్ మూవ్మెంట్లో, స్వతంత్రోద్యమంలో హింసాత్మకంగా బ్రిటిష్ వాళ్ళ ఆస్తులను కానీ వాళ్ళ ప్రాణాల మీద కానీ దాడి చేస్తున్న వాళ్ళని కంట్రోల్ చేయడానికి వాళ్ళు ఈ డిపార్ట్మెంట్ని ఇనాక్ట్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ స్థాపించి పోలీస్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అండ్ అందులో హైర్ చేసుకోవడానికి రకరకాల ఎగ్జాంపుల్ పెడతా వచ్చారు. ప్రజెంట్ మనం ఇప్పుడు చూస్తున్నాం, ఇప్పుడు కానిస్టేబుల్ నుంచి మనం ఎస్ఐ వరకు రకరకాల ఎగ్జామ్స్ రాయాలి, ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి. సేమ్ థింగ్స్ ఇప్పుడు మన యాక్ట్లో 1861 యాక్ట్లో ఉన్నది ఇప్పుడు మనం అట్ ప్రజెంట్ ఇండియన్ గవర్నమెంట్లో కూడా మనం చూస్తే చట్టాలు వచ్చి సేమ్ లైన్ టు లైన్ సేమ్ ఉంటాయండి. ఇవి మనం బ్రిటిష్ వాళ్ళ పార్లమెంట్ నుంచి కాపీ కొట్టిన యాక్ట్ ఇది. సో ఈ ఇండిపెండెన్స్ సావరీన్ అని చెప్పుకుంటాం కానీ స్టిల్ ఇండియా మనం బ్రిటిష్ వాళ్ళ కొన్ని చట్టాలు ఇంకా ఫాలో అవుతున్నాం. కాలక్రమేణా కొన్ని అమెండ్మెంట్స్ చేసుకుంటా మనం మార్చుకుంటా వచ్చాం. బట్ స్టిల్ చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకో టచ్ చేయట్లేదు. సో ఇక్కడ మాట్లాడుకుంటే క్యాస్ట్ అండ్ కరప్షన్ గురించి మాట్లాడుకోవాలండి. సో నాకు పర్సనల్గా పోలీస్ డిపార్ట్మెంట్తో జరిగిన ఎక్స్పీరియన్స్ మీతో మాట్లాడుకోవాలంటే ఫస్ట్ టైం నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎప్పుడైతే ఈ పిటిషన్స్ ఉంటాయన్నమాట, ఎప్పుడైతే పోలీస్ డిపార్ట్మెంట్లో మన మీద కేసు ఫైల్ అయినా లేదా మనం వేరే వాళ్ళ మీద ఫైల్ చేసినా నాకు అక్కడ ఫస్ట్ మన ఇంట్రడక్షన్ ఎలా ఉంటుందంటే మన పేరు, మన సర్ నేమ్ అంటే ఫాదర్ నేమ్ ఉంటుంది కదా, సన్ ఆఫ్ అని చెప్పేసి అది రాసిన తర్వాత కులాన్ని మెన్షన్ చేస్తున్నారండి అడ్రస్ కన్నా ముందు. సో కులం మెన్షన్ చేసి, మీ వయసు మెన్షన్ చేసి అండ్ దెన్ మీ అడ్రస్ మెన్షన్ చేస్తారు. దాని తర్వాత ఆధార్ నెంబర్ మెన్షన్ చేస్తున్నారు. సో అక్కడ నేను క్యాస్ట్ దగ్గర ఆగిపోయాను అనమాట. ఎందుకు ఇంత మనం ఎవరైతే కేసు రాస్తున్నారో వాళ్ళకి కూడా చదువుకునే వచ్చి ఉంటారు కదా, ఆర్టికల్ 14 తెలిసే ఉంటుంది. రాజ్యాంగంలో చాలా మనం రాసుకున్న వి ద పీపుల్ ఆఫ్ ఇండియా రాసుకున్న చాలా చట్టాలు ఉంటాయి కదా. బట్ ఎందుకు పీపుల్ ఆఫ్ బ్రిటిష్ వాళ్ళు రాసిన చట్టాలను ఇంకా మనం మార్చకుండా వాడుతున్నాం అన్నది నాకు ఆశ్చర్యం వేసింది. సో వాళ్ళు ఎందుకు పెట్టారంటే డైవర్సిటీని గుర్తించడానికి. సో ఎందుకంటే వాళ్ళకి కులం కొత్త కాబట్టి ఆ కులాన్ని బట్టి వాళ్ళు విభజించు పాలించు పద్ధతిని ఫాలో అయ్యేవారు నేను చదువుకున్న బుక్స్ ప్రకారం. సో డివైడ్ అండ్ కాంకర్ పాలసీ అనమాట. సో అలా డివైడ్ చేయడానికి ఓకే నువ్వు దేవంగా, ఓకే నువ్వు రెడ్డి, లేదా నువ్వు కమ్మ, లేదా నువ్వు శెట్టి బలిజ అని చెప్పి మనం కులాన్ పరంగా మనల్ని విడదీసి మనల్ని పాలించడం మొదలెట్టేవారు. అందుకే వాళ్ళు మనల్ని కంట్రోల్ చేయడానికి ఏర్పరిచిన ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎప్పుడైతే కేసు ఫైల్ చేస్తారో అక్కడ మన పేరులో మన కులాన్ని మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత నేను జ్యుడిషియరీకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ చేతులు కట్టుకుని నుంచోడాలు. ఒకసారి నేను ఒక వాయిదాకి టీషర్ట్ వేసుకుని వెళ్తే మా లాయర్ చెప్పారనమాట, నువ్వు ఇలాగ టీషర్ట్ వేసుకుని రాకూడదమ్మా, వెళ్ళి షర్ట్ వేసుకొని రాను. నేను జీన్స్ వేసుకొచ్చాండి అని అడిగాను. అంటే జీన్స్ కూడా మరి ఫారెన్లో కొన్నదే కదా, సో జీన్స్ ఎలా చేయరేమో, కాటన్ ప్యాంట్ ఏమన్నా కొనుక్కోవాలా అని అడిగాను. అడిగితే పర్లేదమ్మా జీన్స్ వేసుకోవచ్చు అన్నారు. సో ఓకే అని చెప్పి, ఎందుకంటే కేసు ఉన్నప్పుడు మనం ఎదురు ప్రశ్నించకూడదు,
ఫస్ట్ ప్రశ్నిస్తే నన్ను చాలాసార్లు తిప్పించారు. మా లాయర్ కూడా నన్ను నా క్లాస్ అంటే ఎవరైతే నాకు వకాలత్ వేశారో ఆయన కూడా నా క్లాస్ స్పీకరు, నువ్వు ఇలాగ మాడకూడదు, నీ పద్ధతి మార్చుకోవాలి, నువ్వు యూఎస్లో ఉన్నంత మాత్రాన ఇక్కడ నేను అనుకున్నట్టు జరగవు అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. సో డిపార్ట్మెంట్ని కానీ జ్యుడిషియరీని కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించా. సో అలాగే జ్యుడిషియరీ గురించి మాట్లాడుకుంటే బ్రీఫ్గా ఈ జడ్జెస్ ఎలా ఎన్నుకుంటారన్నది నాకు ఇప్పటికీ మిస్టరీ అండి. సో మన హయ్యెస్ట్ ఈ జ్యుడిషియరీలో హయ్యెస్ట్ పార్టీ అయిన సుప్రీంకోర్టులో ఈ కొలీజియం సిస్టమ్ అని ఉంటుంది. సో ఎవరైతే సుప్రీంకోర్టులో ఐ థింక్ సుప్రీం పోలీస్ జస్టిస్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్ట్ CJI అంటారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనుకుంటా. ఐఎమ్ నాట్ ష్యూర్, నేను ఇది స్క్రిప్ట్ కాదు కాబట్టి నాకు తెలియదండి. ఆన్ టాప్ ఆఫ్ మై మైండ్ నాకు ఏదుందో చెప్తున్నా. ఐ థింక్ CJI అనుకుంటా. CJI ఎవరంటే టాప్ మోస్ట్ పర్సన్. సో చాలా పెద్ద పెద్ద కేసెస్ ఆయన దగ్గరికి వెళ్తాయి. సో ఇప్పుడు మనం న్యూస్లో చూస్తున్నాం, ఇది నేను చెప్పే కాన్స్పిరసీ కాదు, చాలామంది పెద్ద పెద్ద జడ్జిల ఇంట్లో డబ్బులు తగలడిపోయిన న్యూస్లు కూడా మనం చూసాం. నెక్స్ట్ డే వచ్చేసరికి అక్కడ ఒక్క ఎవిడెన్స్ కూడా లేకుండా. సో దిస్ ఈజ్ వాట్ కరప్షన్ ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్. సో ఈ కరప్షన్ మనకి పోలీస్ స్టేషన్లో మన కేసు ఫైల్ అయినప్పటి నుంచి జరుగుతూ ఉంటుందండి. సో మన లాయర్కి ఇవ్వాలి, తర్వాత కానిస్టేబుల్కి ఇవ్వాలి, కోర్టుకు వచ్చిన లాయర్ ఉంటారు కదా, మనం ఈవెన్ ఎప్పుడైతే సెటిల్మెంట్లు అవుతాయో ఆఫ్ ద కోర్ట్ కానీ ఆన్ ద కోర్ట్ కానీ, సో అక్కడ కూడా మనకి ఎవరైతే మీడియేటర్స్ మనకి వర్క్ చేస్తున్నారో వాళ్ళకి కమిషన్స్ ఇవ్వాలి. అండ్ ఇప్పుడు జ్యుడిషియరీ కూడా కొత్తగా ఆలోచించిందండి. జ్యుడిషియరీ కూడా ఎందుకు బయట వాళ్ళకి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రి చూసుకుంటే కొన్ని ఫ్యామిలీస్ ఈ సెటిల్మెంట్ చేస్తూ ఉంటారు బయట. సో వాళ్ళే పొలిటికల్గా అప్పర్ హ్యాండ్లో ఉంటారు. అండ్ ఇలాగ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఇలాంటి కేసెస్, లాంగ్ రన్నింగ్ కేసెస్ చాలా వరకు బయట సెటిల్ చేస్తూ ఉంటారు అనమాట. దానివల్ల ఎవరైతే పిటిషనర్ రెస్పాండెంట్ ఉంటారో వాళ్ళ టైము సేవ్ అవుతుంది. అండ్ అలాగే వాళ్ళ ఎఫర్ట్స్ కూడా సేవ్ అవుతాయి, మనీ కూడా సేవ్ అవుతుంది. సో వీళ్ళు మీడియేటర్స్ కింద వర్క్ చేసి చాలామంది ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నారు. సో ఈ సాల్వ్ చేయడం వల్ల వాళ్ళలో మంచితనాన్ని చూసి తర్వాత వాళ్ళు ఎలక్షన్లో నిలబడినప్పుడు వాళ్ళకి ఓట్లేసి వాళ్ళని ఎమ్మెల్యేలు చేస్తున్నారు. సో ఇదంతా ఈ పాలిటిక్స్ కూడా ఇందులో లింక్డ్ అండి. సో ఈ పోలీస్ డిపార్ట్మెంట్, జ్యుడిషియరీ, ఈ పాలిటిక్స్ ఇవన్నీ ఇంటర్లింక్డ్, అన్నీ ఆధారపడి ఉంటుంది. సో ఎప్పుడైతే మీ డేటా కనుక రకరకాల వేస్లో లీక్ అయ్యి వాళ్ళ దగ్గర పడిందో మీరు అయిపోయారే. సో మీ దగ్గర మనీ ఉందని తెలిసినా, లేదా మీ బ్యాక్గ్రౌండ్ ఏదీ లేదు, మిమ్మల్ని ఎవడో ఏం చేసినా ఎవడో పట్టించుకోవడానికి ఒకవేళ తెలిసినట్లయితే మిమ్మల్ని టార్గెట్ చేయడం వాళ్ళకి చాలా సులువు అవుతుంది. సో ఫస్ట్ సిస్టంలోకి లాగుతారు, సిస్టంలోకి లాగి మోర్ డేటాని మీ దగ్గర నుంచి పుల్ చేస్తారు. సో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో చదువుకున్న వ్యక్తిగా నేను ఈ వాయిదాలు అటెండ్ అవుతూ చాలా వరకు ఆలోచించాను అనమాట. ఏంటి సిస్టమ్ ఎలా ఉంది, ప్రతి ఒక్కరు మనీ మైండెడ్ ఎందుకున్నారు, ఎప్పుడు ఒక దగ్గర నుంచి ఎంత వస్తుంది, ఎంత లాగాలి ఎందుకు చూస్తున్నారు, ఎప్పుడు కష్టపడే తత్వం లేదు కానీ మోసం చేసే తత్వం మనుషుల్లో ఎందుకు ఎక్కువ ఉందని ఆలోచిస్తే అసలు సిస్టమ్ అంతా ఎలా తయారవుతుంది, ఎవరు ఫర్ ఎగ్జాంపుల్ ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఎలా అవ్వాలి, ఐపీఎస్ ఆఫీసర్ ఆ పొజిషన్లో ఎలా ఉంటాడు, ఎందుకు ఈ గ్రీన్ పెన్తో సంతకం పెట్టే గెజిటెడ్ ఆఫీసర్స్కి వాల్యూ ఉంటుంది, ఇవన్నీ వెతకడం ప్రారంభించా. సో నాకు తెలిసిన కొన్ని విషయాలు కూడా ఈ వీడియోలో మీతో పంచుకుంటారు. సో ఈ సిస్టంలో ఉన్న పొలిటీషియన్సే శాసనాలు చేయడం ద్వారా ఈ చట్టాలను మార్పు తేగలరు. సో ఈ పోలీస్ కేసెస్ ఫైల్లో క్యాస్ట్ తీసేయాలి, క్యాస్ట్ అనే పదాన్ని క్యాస్ట్ మెన్షన్ చేయాలన్నా తీసేయాలన్నా సరే అది ఓన్లీ పొలిటీషియన్స్ వల్లే అవుతుంది, ఎమ్మెల్యేల వల్లే అవుతుంది. బట్ వాళ్ళు ఏంటంటే ఈ జ్యుడిషియరీ ఎలా ఉంటేనే కదా వాళ్ళ కేసులు బయట సెటిల్మెంట్లు చేసుకుని వాళ్ళు ఆర్థికంగా బలంగా ఉండడానికి, వాళ్ళ బిజినెస్లు రన్ చేసుకోవడానికి, వాళ్ళ బెనామీల ద్వారా రకరకాల ఫుడ్ బిజినెస్లు, రకరకాల ట్రాన్స్పోర్ట్ బిజినెస్లు చేయడానికి అవకాశంగా ఉంటుంది. అలాగే వాళ్ళు పొలిటికల్గా వాళ్ళ వెనకాల తిరిగే వాళ్ళకి, అనునాయులకి మేయర్ల కింద పొజిషన్లు వస్తాయి, లేదా సినిమా డిస్ట్రిబ్యూటర్ల కింద అవకాశాలు వస్తాయి, లేదా బినామీ భూములు దాని ఏదో అంటారు కదా, ప్రభుత్వ భూముల్ని తెలియకుండా వీళ్ళు బినామీలకి రాసి తర్వాత పొలిటికల్గా నెక్స్ట్ ఎలక్షన్లో మనీ కోసం ఆ భూముల్ని రియల్ ఎస్టేట్ కింద వాడుకొని, ఇదంతా పెద్ద విషియస్ సైకిల్ అండి. మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అది
ఒకరి వల్ల అయ్యేది కాదు మార్చడం. సో ఇవన్నీ చూసిన వ్యక్తిగా అండ్ అలాగే ఏదైనా కేసు పడితే జ్యుడిషియరీ వేసే శిక్ష గురించి కూడా నేను చూసా. సో ఏదైనా హత్య కానీ మర్డర్ కానీ జరిగితే అది 7 సంవత్సరాల శిక్ష అండి. సో 7 సంవత్సరాలు జైల్లో ఉంటారు. ఇలా తప్పుడు కేసు వల్ల కూడా కోర్టు చుట్టూ తిరిగితే 5 to 7 years తిరగాల్సి ఉంటుంది. సో చాలామంది తెలివిలేని వాళ్ళు ఏం చేస్తారంటే ఎలాగో 5-6 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగే బదులు 7 సంవత్సరాలు జైల్లో ఉంటే అయిపోయాయి కదా, 2 సమానమే కదా అని చెప్పి సైకలాజికల్గా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. సో తప్పుడు కేసు పెట్టే ముందు చాలా ఆలోచించి వేయడం మంచిది. సో తప్పుడు కేసు వేయాలనుకున్న వాళ్ళు, ఆల్రెడీ తప్పుడు కేసు ఉన్నవాళ్ళు ఆలోచించండి. ఎందుకంటే మీరు ఈర్షతో కానీ ఈగోతో కానీ ఒక వ్యక్తిని హింసించడానికి కానీ ఒక వ్యక్తిని తొక్కివేయడానికి కానీ మీరు ప్రయత్నిస్తే ఆ వ్యక్తి యొక్క ఆలోచనలో మాత్రమే ఉంటుంది దాని పరిష్కారం. ఆ వ్యక్తి భరించాలి అనుకుంటే 5-6 సంవత్సరాలు భరిస్తాడు, భరించక్కర్లేదు అనుకుంటే 7 సంవత్సరాలు జైలు శిక్షతో అది అయిపోతుంది. సో ఎట్ ది ఎండ్ మనిషి ఆలోచన థాట్లోంచే ఏ విషయాలైనా జరుగుతాయండి, యాక్షన్స్. దాన్నే కర్మ అంటారు. కర్మ ఈజ్ నథింగ్ బట్ యాక్షన్. సో మనిషి పిరికోడయ్యి ఎందుకు 7 సంవత్సరాలు అని అనుకుంటే 6-7 సంవత్సరాలు ఇలా కోర్టు చుట్టూ తిరుగుతా హింసకు గురవ్వాల్సి ఉంటుంది. అట్ ది ఎండ్ ఎవరి ఈగో ఎప్పుడు తగ్గుతుందన్న దాని మీదే ఇవన్నీ ఆధారపడి ఉంటాయండి. ఈ వీడియో ముగించే ముందు మీకు ఒక విషయం చెప్తా. సో జలియన్ వాలాబాగ్ గురించి మన బుక్స్లో చాలా వరకు చదువుకున్నాం కదండి, కానీ దానికి పరిష్కారం ఏం జరిగింది, దాని తర్వాత జరిగిన విషయాలు మనం ఎప్పుడు చదువుకుని ఉండం. సో మీకు బ్రీఫ్గా ఆ విషయం టచ్ చేసి ఈ వీడియోని కంక్లూడ్ చేస్తా. నేను హిస్టరీ వీడియో సిరీస్ చేస్తున్నానండి. ఆల్రెడీ 9 episodes అయినాయి. అందులో నేను ఈ జలియన్ వాలాబాగ్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ వచ్చే టైంలో మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. సో కమింగ్ బ్యాక్ టు జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్, అది అయిన తర్వాత అక్కడ ఒక కుర్రవాడు చూశాడండి ఆ ఇన్సిడెంట్ని. ఆ చూసిన కుర్రవాడు ఫీల్ అయిన ఉండి సర్వైవ్ అయిన కుర్రవాడు ఏమైందంటే తర్వాత లండన్ వెళ్ళి ఈ ఇన్సిడెంట్ కారణమైన ఎవరైతే ఆర్డర్ వేశాడో అతన్ని హత్య చేయడం జరిగింది లండన్లో. సో అది కంప్లీట్ డీటెయిల్స్ ఆన్ టాప్ ఆఫ్ మైండ్ నాకు గుర్తులేదు పేరు, కానీ చంపిన వ్యక్తిని లండన్లో ఎవరైతే ఆ బ్రిటిష్ ఆఫీసర్ని చంపారో అది డీటెయిల్స్ నాకు ఆన్ టాప్ ఆఫ్ మై మైండ్ నాకు గుర్తులేదు. బట్ నేను హిస్టరీ వీడియో చేసినప్పుడు అది కంప్లీట్గా మాడతా. సో మీకు నా హిస్టరీ వీడియోస్ ఇంకా చూడనట్లయితే నేను తుగ్లక్ గురించి ఒక వీడియో చేశానండి, అది చూడండి. మహాపద్మనంద తన తండ్రి వరసైన కాలాశివ్ని ఎలా మర్డర్ చేసి తర్వాత నందా డైనస్టీని స్థాపించాడు, ఈ హిస్టరీ వీడియోలో చూడండి. ఈ వీడియోకి మరింత అండి. వచ్చే వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.